హాయ్ వ్యూయర్స్, మహిళలకు మనీ ఇస్తే దానివల్ల ఎలాంటి నష్టం ఉండదని ప్రభుత్వం కూడా నమ్ముతుందనమాట. సో, పైగా మన తెలుగు రాష్ట్రాల మహిళలు తమ చేతికి వచ్చే ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఆచితూచి అడుగులేస్తూ ఉంటారు. ఈవెన్ బాగా పొదుపు చేస్తూ, అప్రమత్తంగా పెట్టుబడులు పెడుతూ, ఏం చేసినా విజయవంతంగా చేస్తారు. అందుకే ఎక్కడ చూసినా మహిళలు ముందుంటారు కాబట్టి, వారి కోసమే 5,00,000. అసలు ఏంటి, ఎందుకు అన్నది వెళ్తే తెలంగాణలో మహిళలు జస్ట్ 2 రోజుల్లోనే 5,00,000 వరకు రుణం పొందే వీలైతే ఉందనమాట. ఇందుకోసం ప్రభుత్వం మహిళలకైతే శ్రీనిధి సంస్థ ద్వారా నిధులు ఇప్పిస్తుంది. ఈ రుణం పొందాలి అంటే డ్వాక్రా సంఘాల్లో ఖచ్చితంగా చేరాల్సి ఉంటుంది. బట్ శ్రీనిధి కింద మహిళలు బ్యాంకులలో వెంటనే రుణం పొందుతారు. బట్ అప్లై చేసుకున్న 48 గంటల్లోనే మనీ వారి అకౌంట్లోకి వెళ్ళిపోతుందన్నమాట. బట్ మహిళల కోసం 2011లో శ్రీనిధిని ప్రారంభించింది ప్రభుత్వం. అప్పటి నుంచి స్వయం సహాయక సంఘాల్లో మహిళలు రుణాలు పొందుతున్నారు. బట్ శ్రీనిధిలో 4 రకాలు ఉన్నాయి. అవేంటంటే సువిధ, ప్రగతి, అక్షయ, సౌభాగ్య. అయితే ఈ కేటగిరీల నుండి 50,000 నుంచి సుమారుగా మీరు 5,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. బట్ ఇదేమి వడ్డీ లేని రుణం అయితే అసలు కానే కాదు. ఫ్రీగా వస్తుంది అనుకొని వెంటనే అప్లై చేసుకునే పరిస్థితి, సిచ్యువేషన్ అయితే అస్సలు లేదు. అండ్ లోన్ తీసుకున్న వారు టైం ప్రకారం చెల్లిస్తే వారికి వడ్డీ పావలా మాత్రమే పడుతుంది. సాధారణంగా బ్యాంకులు ఇచ్చే వడ్డీతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అందుకే ఈ రుణాలు ఫేమస్. అండ్ శ్రీనిధి కింద రుణం తీసుకునే మహిళలు సొంత వ్యాపారం, చిన్న పరిశ్రమలు, వ్యాపార విస్తరణ చేసుకునే ప్లాన్‌కి తగ్గట్టుగా వాడుకుంటే గనుక బావుంటుంది. ఈవెన్ పెట్టుబడిలాగా కూడా మార్చుకోవచ్చు. తద్వారా ఆదాయం కూడా వచ్చేలా చూసుకోవాలి. అలా వాయిదాల పద్ధతిలో రుణం తిరిగి కూడా చెల్లించొచ్చు. ఇలా ఈ రుణం మహిళలు మరింతగా దూసుకెళ్లేందుకు కూడా బాగా ఉపయోగపడుతుందన్నమాట. వాళ్ళ ప్లానింగ్స్‌ని బట్టి. స్వయం సహాయక బృందాలైతే మహిళా సంఘాల్లో సభ్యులు ఈ రుణాలు ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ తెలంగాణలో శ్రీనిధి సంస్థల్లో 60,00,000 మందికి పైగా సభ్యులు ఉన్నారన్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఈ సంస్థల్లో మహిళా సంఘాలతో పాటు గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్యలు, పట్టణ సమాఖ్యలు ఇలా చాలానే ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరూ తీసుకునే విధంగా ఉంది కాబట్టి తెలంగాణలో ఈ సంస్థ అభివృద్ధిని చూసి బీహార్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే శ్రీనిధి పుణ్యమాన కోళ్ల పెంపకం, పాడి పశువుల పెంపకం, ఆటోల నిర్వహణ, ఎలక్ట్రిక్ ఆటోల నిర్వహణ, కిరాణా షాపులు, టైలరింగ్ షాపులు ఇలా చాలా వాటికి వడ్డీకే రుణాలు లభిస్తున్నాయి కాబట్టి కనీసం 5,000 రుణం కావాలన్నా కూడా ఈ సంస్థ ద్వారా మీరు పొందుకోవచ్చు. బట్ ఈ శ్రీనిధిలో అప్పు తీసుకునేందుకు అదనంగా ఛార్జీలు ఏమీ ఉండవు. రహస్య ఫీజులు అసలే ఉండవు. ఈవెన్ అందువల్ల మహిళలకు కూడా ఇది మంచి సంస్థగా మారింది. శ్రీనిధి సంస్థ మొత్తం 65 రకాల వ్యాపారాలు, యూనిట్లు ప్రారంభించుకోవడానికి కూడా రుణం ఇస్తుందట. వాటిలో పేపర్ ప్లేట్ల తయారీ, పౌల్ట్రీ, పాడి పరిశ్రమలు అండ్ గొర్రెల పెంపకం, మొబైల్ ఫోన్ రిపేరింగ్, సెలూన్, బ్యూటీ పార్లర్, ఫ్యాన్సీ స్టోరింగ్, టైలరింగ్ షాపులు, కూరగాయల షాపులు అండ్ కిరాణా స్టోర్లు, గాజుల అమ్మకం, బేకరీ షాపులు, జెరాక్స్లు, డెకరేషన్ అండ్ లైటింగ్, సర్వీస్, లాండ్రీ, ఫోటో స్టూడియో, చేపల అమ్మకం ఇటువంటివన్నీ కూడా ఈవెన్ కార్పెంటరీ, సెంటరింగ్, ఇంటర్నెట్, వెల్డింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ శ్రీనిధి ద్వారా వచ్చే లాభాలతో 45% సంఘాల సామర్థ్యానికి పెంపొందిస్తే 2% మాత్రం స్కాలర్‌షిప్‌గా ఇస్తున్నారు. ఇంటర్ చదివే సంఘం అంటే సభ్యుల పిల్లలకు కూడా 2,500 ఉపకార వేతనం ఇస్తున్నారు. ఈవెన్ శ్రీనిధిలో రుణం పొందిన వారికి కూడా సురక్ష బీమా పథకం కింద 1,00,000 వరకు జీవిత బీమా అమల్లో ఉంటుంది. ఇలా ఈ సంస్థ ద్వారా బ్యాంకుల్లో రుణం పొందే సభ్యులు అన్ని రకాలుగా ఆర్థికంగా దూసుకెళ్ళిపోతున్నారు. సో అర్థమవుతుంది కాబట్టి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని డెవలప్ అవ్వాలి అన్న ఆలోచనలో ఉండి డబ్బు లేక ఇబ్బంది పడుతున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ పథకాన్ని వెంటనే అమలు పరుచుకోండి మరి.